ఇటీవల భారత్ పైన రెసిప్రోకల్ టారిఫ్స్ విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాటిని ఇటీవల మళ్లీ ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. అయితే నిజానికి ఈ బాధుడు వల్ల అమెరికా పైనే భారం పడనుందట. ముఖ్యంగా ఆహార, వ్యవసాయ విభాగాల్లో ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తుందంటున్నాయి ట్రేడ్ వర్గాలు. క్యాప్సికం, కీరా, జీలకర్ర, పసుపు, నువ్వులు వంటి ఆహార పదార్థాలను అమెరికా ఎక్కువగా ఇండియా నుంచే దిగుమతి చేసుకుంటుంది. 60% క్యాప్సికం, 92% జీలకర్ర, 67% పసుపు, 54% నువ్వులు అమెరికాకు భారత్ నుంచే వస్తాయి. ఇక ఇంటి నిర్మాణాలకు వాడే గ్రానైట్ ను కూడా 70% ఇండియా నుంచే దిగుమతి చేసుకుంటుంది. 2024లో అమెరికాలో అమ్ముడుపోయిన దాదాపు అన్ని వ్యవసాయ ట్రాక్టర్లు భారత్ నుంచి ఎగుమతైనవే. ఇక కార్పెట్లు కూడా 90% భారత్ నుంచి వచ్చినవే సేల్ అయ్యాయి. అంతేకాదు ల్యాబ్ లో తయారైన డైమండ్లను కూడా అమెరికా ఎక్కువగా భారత్ నుంచే కొంటుంది. భారత్ నుంచి ఏటా 92.6% లేదా $983 మిలియన్ విలువైన ఎక్స్పోర్ట్స్ ఎగుమతవుతాయి. ఇక స్మార్ట్ ఫోన్ల విషయంలోనూ అమెరికా, చైనా తర్వాత ఎక్కువగా ఆధారపడేది ఇండియా పైనే. 14% స్మార్ట్ ఫోన్లు అమెరికాకు ఇండియా నుంచే వస్తాయి. కాబట్టి ఈ ఎఫెక్ట్ అమెరికన్ల పైన పడుతుంది. గతంలో 26% అదనపు టారిఫ్స్ విధించిన ట్రంప్ ఇటీవల బేస్ టారిఫ్ 10% మాత్రమే అమలు చేస్తూ 26% టారిఫ్ అమలును తాత్కాలికంగా రద్దు చేశారు. అయినప్పటికీ అమెరికాపై ఈ ఎఫెక్ట్ ఉంటుందంటున్నారు విశ్లేషకులు.